నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వరి. ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతి 2.0 అమరావతి పునర్నిర్మాణ సభ ఘనంగా జరిగింది. ఈ సభను చూసిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రిమోట్ తీసుకుని టీవీని పాలగొట్టేశారు అని చెప్పి చర్చ జరుగుతోంది. అంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులు ఈ విధమైనటువంటి ప్రచారం చేసేవాళ్ళు. తన రాజకీయ ప్రత్యర్థులు గొప్ప విజయం సాధించిన, తన రాజకీయ ప్రత్యర్థులు చాలా సంతోషంగా ఉన్న ఆయన ఈ పని చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం అయితే ఉంది. అంటే ఆయన టీవీ పగలగొట్టేశాడా లేకపోతే ఇంకోటి ఏమైనా చేశాడా మనం చూడలేదు, కానీ దాని గురించి మనం స్పందించాల్సినటువంటి అవసరం కూడా లేదు. యాక్చువల్గా నిన్న సభ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ప్రధాని మోదీ కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు చాలా ఉత్సాహంగా సభలో కనిపించారండి. ప్రధానమంత్రి మోదీ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ ఒక్క నాయకుడు లేడు చంద్రబాబు లాంటి నాయకుడు. ఏ పెద్ద ప్రాజెక్ట్నైనా చేపట్టడం కావచ్చు, అంతే వేగంగా పూర్తి చేయడం కావచ్చు ఒక చంద్రబాబు నాయుడికే సాధ్యమని చెప్పి ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు. ఇక చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్రం సహకారం ఉండబట్టే 10 నెలల్లో పునర్నిర్మాణటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేంద్రం సహకారం ఉంది, ప్రధాని మోదీ సహకరిస్తున్నారు, 1000 కోట్ల రుణం వస్తుంది, 3 ఏళ్లలో తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే నారా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రధాని మోదీని ప్రశంసించడంతో పాటు కేంద్రం ఎంత చిత్తశుద్ధితో ఉంది రాష్ట్రానికి సంబంధించి అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. రైతుల పోరాట ఫలితమే ఇంత వేగంగా మనం పునర్నిర్మాణ కార్యక్రమాన్ని కూడా చేసుకుంటామని చెప్పారు. పెహల్గాం దాడి ఘటన కూడా ప్రస్తావించారు లోకేష్ గారు. 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశాన్ని ఏమీ చేయలేరు, ఒక పదునైనటువంటి మిసైల్ ఉంది భారతదేశానికి, అదే నరేంద్ర మోదీ అని కూడా చెప్పారు. సో ఒకవైపు ప్రశంసలు కురిపించడంతో పాటు రాష్ట్ర ప్రజలు ఒక భరోసా కల్పించారు, ఒక ధీమా కల్పించారు. 3 సంవత్సరాల్లో అమరావతి 2.0ను మళ్ళీ ప్రారంభిస్తాం, ఆ ప్రారంభోత్సవం చేసే రోజు మళ్ళీ ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ గారు వస్తారు, ఆయనే ప్రారంభోత్సవం చేస్తారని కూడా చెప్పారు. సో చాలా ఉత్సాహంగా ఈ సభ అనేది కనిపించింది. వచ్చినటువంటి రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు చాలా ఈ సభని ఎంజాయ్ చేశారు. వాళ్ళలో ఒక ఆనందం కనిపించింది. గత పాలకులు ఏ విధంగా అమరావతిని నిర్వీర్యం చేశారు, ఇప్పుడు అదే ప్లేస్లో ఒక పండుగ వాతావరణం, ఒక వైభవోపేతంగా పునర్నిర్మాణ కార్యక్రమం శంకుస్థాపన జరిగింది. చాలా స్పష్టంగా అందరం చూసాం. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఈ పునర్నిర్మాణ కార్యక్రమం జరిగింది కాబట్టి రాజధాని విషయంలో ఆయన వైఖరి ఏంటో తెలియజేయాల్సినటువంటి సందర్భం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో డిసెంబర్ 17వ తారీఖున అసెంబ్లీలో 3 రాజధానులు ప్రకటన చేశారు. ఆ తర్వాత రోజు నుంచే రైతులు ఉద్యమాన్ని తలకెత్తుకున్నారు. ఇది కరెక్ట్ కాదు, సరైన నిర్ణయం కాదు, మేము త్యాగం చేశాం, భూములు ఇచ్చాం, అలాంటి రాజధానిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులు అని చెప్తే మేము ఎక్కడికి పోవాలని చెప్పి 1631 రోజులు ఎండనక వాననక వాళ్ళు ఉద్యమం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత హైకోర్టు కూడా స్పష్టంగా చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. 2022 మార్చి 3వ తారీఖున నిర్దిష్ట గడువులోగా ఏకైక రాజధాని అమరావతి నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పి హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు నేనేమడుగుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిని, 3 రాజధానుల నిర్ణయం మీరే తీసుకున్నారు, ఇప్పుడు ఏకైక రాజధాని పునర్నిర్మాణం మళ్ళీ చేసుకుంటున్నామని చెప్పి ఇదొక చారిత్రాత్మకమైన రోజు, ఆంధ్రప్రదేశ్కు ఒక కీలకమైనటువంటి సందర్భం కాబట్టి, రాజధాని విషయం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన వైఖరి ఏంటి, ఆయన స్పందన ఏంటి, ఆయన స్టాండ్ ఏంటి, చాలా స్పష్టంగా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి, ప్రజలకు చెప్పాలి, ఏం చెప్పదలుచుకున్నారో చెప్పాలి. ఆయన వైఖరి చాలా స్పష్టంగా ఒకటి ఎస్ఆర్ నో అనేది చాలా క్లియర్గా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను 3 రాజధానులకే కట్టుబడి ఉన్నాను అని చెప్తారా? ఏకైక రాజధాని నా విధానం కాదు, నా పార్టీ విధానం కాదు, నేను మళ్ళీ అధికారంలోకి వచ్చినా వీళ్ళు ఎంత అభివృద్ధి చేస్తున్నా, ఎన్ని కట్టడాలు కట్టినా, ఎన్ని బిల్డింగులు కట్టినా నేను కూల్ చేస్తాను అని చెప్పదలుచుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకంటే కూల్చిన అనుభవం రాష్ట్ర ప్రజలకు ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజావేదికను కూల్చేసినటువంటి పరిస్థితి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఉంది, కరకట్ట మీద ఉందని చెప్పి ఆయన కూర్చున్న భవనం నుంచే మాట్లాడి ప్రజావేదికను కూల్చేస్తానన్నారు, కూల్చేశారు కూడా. సో డెఫినెట్గా ఇప్పుడు నా స్టాండ్ 3 రాజధానులే అని ఆయన భావిస్తే కనుక, ఒకవేళ నేను మళ్ళీ అధికారంలోకి వస్తే రాజధాని ఇక్కడ ఉండదు, అన్ని బిల్డింగ్లు కూల్చిపడేస్తా అని చెప్తారా? ఇది ఆయన చాలా క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. లేదు, నేను ఏకైక రాజధాని అమరావతి, నా నిర్ణయం తప్పని తెలుసుకున్నాను, 3 రాజధానుల నిర్ణయం అనేది కరెక్ట్ కాదు, రాష్ట్ర ప్రగతికి నేను గతంలో అడ్డంకిగా మారాను, చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టు, 3 రాజధానులు కాదు, ప్రపంచ స్థాయి నగరం అమరావతి, నా తప్పుని నేను తెలుసుకున్నాను,
ప్రజలకు నేను క్షమాపణ చెప్తున్నాను. ఒకవేళ మళ్ళీ నేను అధికారంలోకి వచ్చినా ఇప్పుడు ఎక్కడి వరకైతే అభివృద్ధి జరిగిందో, ఎక్కడి వరకైతే బిల్డింగులు ఉన్నాయో వాటిని నేను మళ్ళీ తిరిగి కొనసాగిస్తాను తప్ప నా మాట మార్చను అని చెప్పి ఆయన దైవ సాక్షిగా, ఆయన ఏ దైవం నమ్మితే ఆ దైవం, బైబిల్ మీద ప్రమాణం చేస్తారా, లేదంటే ఖురాన్ మీద ప్రమాణం చేస్తారా, భగవద్గీత మీద ప్రమాణం చేస్తారా, ప్రమాణం చేసి జగన్మోహన్ రెడ్డి గారు తన స్టాండ్ ఏంటో చాలా క్లియర్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల్లో కూడా కొన్ని భయాలు ఉన్నాయండి. గతంలో అభివృద్ధి జరిగింది, భూములు తీసుకున్నారు, నిర్మాణాలు జరిగాయి, మళ్ళీ నిర్ణయం మారిపోయింది, అడవిని తలపించే పరిస్థితి వచ్చింది రాజధాని ప్రాంతం అంతా. ఇప్పుడు 10 నెలల్లో మళ్ళీ శక్తిని కూడగొట్టుకుని కూటమి ప్రభుత్వం మళ్ళీ ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి డెవలప్ చేసుకున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి మోదీ గారు కూడా చాలా క్లియర్గా నిన్న సభలో ఒక మాట చెప్పారు. గ్రహణం వీడిపోయింది, ఆటంకాలు తొలగిపోయాయి, 3 ఏళ్లలో రాజధానిని అభివృద్ధి చేసి చూపిస్తా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన స్టాండ్ ఏంటో, తన వైఖరి ఏంటో, ఎస్ఆర్ అనేది చాలా క్లియర్గా చెప్పాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ని పాలించినటువంటి నాయకుడిగా తన నిర్ణయం రాజధాని పట్ల ఆయన చెప్పారు. 3 రాజధానులు అన్నారు. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారు, 3 రాజధానులు గతంలో మేము తీసుకున్నాము, సరే ఇప్పుడు మళ్ళీ మేము పార్టీలో చర్చించుకుంటాం, మా నాయకుడితో చర్చించుకొని చెప్తా ఉన్నారు. కాబట్టి పునర్నిర్మాణ సభ జరిగింది కాబట్టి ఇది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్టాండ్ ఏంటో క్లియర్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో చూద్దాం, ఆయన స్పందించాలని నేను డిమాండ్ చేస్తున్నా, సూటిగా ప్రశ్నిస్తున్నా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని. రాజధాని పట్ల మీరు ఏమంటారనేది కూడా క్లియర్గా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.